హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా 2 డేస్లో ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయండి. మా మాయ అయితే ఈ వీడియో నీకు అవసరమా అని అన్నారు. ఎందుకో ఈ మాట మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. నా చిన్నతనంలో ఒక మామగారు ఉండేవారు. ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చేవారు కాదు. ఎలక్షన్లప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓటు వేయడానికి మాత్రం వచ్చేవారు. ఆ రోజుల్లో ఆటో ఇచ్చేవారు కానీ తెచ్చేవారు కాదు. అయినా చక్కగా వెళ్ళి ఓపిక మీద ఓటేసి వచ్చేది. నేను అడిగేదాన్ని, మామగారు మీకు ఇంత అవసరమా అని అడిగేదాన్ని. అప్పుడు ఆ మామగారు ఒకే ఒక విషయం చెప్పేవారు, మనం బతికుండి కూడా ఓటు అయిపోతే శవంతో సమానం అనేవారు. నాకు అప్పుడు అనుకున్నాను, ఎప్పుడు నాకు ఈ ఓటు హక్కు వస్తుందా అనుకునేదాన్ని. ఇంకా నా ఓటు అయితే నేను 23వ సంవత్సరంలో వేసానండి. ఆ రోజు నా ఆనందం ఇంత అంతా కాదు. నా చుట్టుపక్కల వారికి రమ్మనేదాన్ని. వాళ్ళు అనేవారు, మన ఓటుతో ఒక్క ఓటుతో గెలడం మానేస్తారా అని అడిగేవారు. కానీ ఫ్రెండ్స్, మన ఒక్క ఓటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, మన ఒక్క ఓటు మన పిల్లల భవిష్యత్తు, మన ఒక్క ఓటు మన ముందు తరాల భవిష్యత్తు. అందుకే ఆ మామగారు చెప్పేటట్టు మనం నిజంగా ఓటు వేయకపోతే మరి బతికుండి కూడా శవంతోనే సమానం. ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆచితూచి ఆలోచించి ఓటు వేయండి. ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.